యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలి. విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ వ్యాఖ్య. విశాఖపట్నం యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని, చరిత్రలో నిలిచిపోయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించారని, ప్రజా సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని, వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు, విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు. ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూర ఫంక్షన్ హాల్లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ సుంకర చలపతిరావు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అధ్యక్ష కార్యదర్శులు యువి రావు, ఉప్పిని వలస సంజయ్ రెడ్డితో కలిసి అతిథులు జై లోగోను ఆవిష్కరించారు. యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలంటూ త్వరలో జిల్లా కలెక్టర్ కు సంఘం సభ్యులతో కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్టు దాడి సత్యనారాయణ ప్రకటించారు. సీనియర్ జర్నలిస్టు సుంకర చలపతిరావు మాట్లాడుతూ, జర్నలిస్టులు నిబద్ధతతో వృత్తి నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా అతిథులకు జై సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం జై అసోసియేషన్ లో చేరిన నూతన కార్యవర్గ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. జిల్లా సంఘం ఏర్పాటుకు సన్నాహాలు చేసినట్లు జై సంఘం ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జై కార్యవర్గ సభ్యులు మహేష్, గోవింద్, ఎంజీఆర్, పవన్, శ్యామ్, రమేష్, నిషా, ఎం శంకర్, పీవీఎన్ తెలుగు మీడియా నిర్మల జ్యోతి, జీవనాథ్, గాజువాక నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పత్రికా రంగం కానీ, జర్నలిజం కానీ సమాజాన్ని పూర్తిగా సమూలంగా మార్చలేకపోయినా అసమానతలు కానీ, వివక్షత కానీ, లేకపోతే అనుకూలమైన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరవేయడం కానీ, ప్రజల యొక్క సమస్యని ప్రభుత్వానికి అందించేందుకు పూర్తిగా ఈ రోజున ఛానల్లో పత్రికల కన్నా మన యూట్యూబ్ ఛానలే ఎక్కువగా తొందరగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి చాలామంది విలేకరులు అందరికీ సమాచారం ఇవ్వాలనే స్వేచ్ఛ మనకి కేవలం మన ఛానల్కి మనకంటూ మనకి పూర్తిగా ఉంది సామాజిక మీడియా ద్వారా. అదే విషయాన్ని మనం చెప్పదలుచుకుంటే పూర్తిగా సమాచారాన్ని ప్రజలకి, ప్రభుత్వానికి చేరవేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా నిజాన్ని నిర్భయంగా చేసేటప్పుడు, నిజాన్ని నిర్భయంగా ప్రజల్లో తీసుకొచ్చేటప్పుడు దాడులు జరిగే అవకాశం ఉంటాయి. జర్నలిస్ట్ అంటేనే ఒకప్పుడు చాలా ప్రమాదకరమైంది. ఈ రోజున రకరకాలుగా విస్తరించిపోతుంది పూర్తిగా. అదేవిధంగా పత్రికలకి అలాగే ఛానళ్ళకి ప్రభుత్వ పరంగా రాయితీలు కానీ రకరకాల సదుపాయాలు జరుగుతున్నాయి. కానీ మన యూట్యూబ్ ఛానల్స్ రిపోర్టర్లకి, జర్నలిస్టులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. కానీ దాని మీద ఉన్నటువంటి అనుభవం మేరకు, ఆసక్తి మేరకు మనం చెప్పదలుచుకున్నటువంటి సమాచారాన్ని ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని మనసులో ఉన్నవారు మాత్రమే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తారనేసి మా అభిప్రాయం. అయితే ఈ విషయాన్ని బయటికి రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా వ్యతిరేకమైనటువంటి వార్తలు రాస్తే మనపైన దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి దాడుల నుంచి, లేదంటే మన యొక్క సంక్షేమాన్ని జర్నలిస్టులుగా ఉండి ప్రజలకు సేవ చేయడంతో పాటు ఎంతో కొంత ఉపాధి పొందాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి కానీ, లేదంటే ఏదో విధంగా ఉపాధి పొందాలనే కోరిక మనలో ఉండడం సహజం. అలాంటి సహాయ సహకారాలు రావాలంటే ప్రభుత్వం నుంచి మనకి ఎంతో కొంత కావాలని అనడంలో తప్పేమీ లేదు. అయితే దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మనల్ని అడిగేవాడు, లేదంటే కనీసం పరామర్శించేవాడు కూడా లేనటువంటి పరిస్థితి. అలాగా లేకుండా సింగల్గా ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఒక ఐకమత్య భావంతో ఉంటూ మన యొక్క భావాల్ని వ్యక్తపరుస్తూనే మన యొక్క సంక్షేమం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో విశాఖ జిల్లాలోనే కాకుండా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతానికి శ్రీకాకుళం, రాజమండ్రి, అలాగే జిల్లాలో కూడా ఈ రోజున జిల్లా స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మనం ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో, జిల్లా స్థాయిలో
జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలనే ఉద్దేశం కానీ సమాజానికి కాస్త కోస్త మన యొక్క పే బ్యాక్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్లో మనం రన్ చేస్తున్నందుకు ప్రయత్నం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ రోజున విశాఖ జిల్లా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఉత్సాహంగా ఉందో వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛగా రావచ్చు. ఎవరికి అందరికీ ఆ స్వేచ్ఛ పూర్తిగా ఉంది. కేవలం మన సమాజం, మన యూట్యూబ్ సమాజాన్ని రక్షించుకోవడం కోసం జర్నలిస్ట్ యొక్క సంఘంలో, అలాగే జిల్లాలో కూడా ఈ రోజున జిల్లా స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మనం ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో జిల్లా స్థాయిలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలనే ఉద్దేశం కానీ సమాజానికి కాస్త కోస్త మన యొక్క పే బ్యాక్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్లో మనం రన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది బురద చల్లొచ్చు, లేకపోతే క్రమశిక్షణ చర్యలు అనుకోవచ్చు, లేదంటే ఏదైనా అబ్జర్వేషన్ చేస్తే 3 నెలల తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళని శాశ్వతంగా జిల్లా స్థాయి కమిటీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మేరకు ఈరోజు సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఇదే. అలాగే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ లోగో కూడా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది పెద్దలు ప్రముఖుల చేత. అలాగే మన సంక్షేమం కోసం పాటుపడడం కాక కార్యవర్గం నిర్మాణాన్ని, అలాగే సభ్యుల సంక్షేమాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు ఉన్నారో దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నా. వచ్చి మీ పేరు, మీ యొక్క పొజిషన్ చెప్పండి ప్లీజ్. కార్యదర్శిగా ఉన్నటువంటి సంజయ్ రెడ్డి గారు ప్లీజ్. సోదరులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మన దాడి సత్యనారాయణ గారు, అలానే సీనియర్ పార్టీలు చదువుతున్న గారికి శుభాకాంక్షలు సార్. అలానే నా తోటి పార్టీలు మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. నా పేరు సంజయ్ రెడ్డి. నేను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. సో మన యూనియన్ యొక్క ఉద్దేశం ప్రతి క్షణము మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నాను. ముఖ్య ఉద్దేశం సంక్షేమము, హక్కుల కొరకు పోరాడటం. ఈ రెండే. దానికోసం మన యూనియన్ నిరంతరం పాటుపడుతుంది. దాని కొరకే మనం ముందడుగు వేస్తాము. అది అందరి కలిసికట్టుగా, అందరి తోడ్పాటుతో, అందరి ఐకమత్యంతోనే దీనిని ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నాం. సో మీ అందరి సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా కావాలి. ఈరోజు కార్యాచరణ ఆల్రెడీ మన రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేశారు. మొదటగా గౌరవంగా ఇచ్చేసిన అతిథి చేత మన లోగో ఆవిష్కరణ ఉంటుంది. తదుపరి ఇప్పటి వరకు విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎంతమంది అయితే మన యూనియన్లో సభ్యులుగా చేరారో వాళ్ళందరికీ గుర్తింపు కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత నూతనంగా ఎవరైనా ఇచ్చేసి ఉంటే వాళ్ళకి కూడా సభ్యత్వ సేకరణ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అయిన వాళ్ళలో విశాఖ జిల్లా నందు ఒక విశాఖ జిల్లా కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. జర్నలిస్టులను తయారు చేసిన సుందర చలపత్ర గారు రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమం ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి గారు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. కానీ అక్రమాలను కానీ క్రైమ్ని కానీ దేనో ఒక దాన్ని తన గలంతో అయినా కలంతో అయినా, అంటే పేపర్ ద్వారా అయినా లేదా ప్రసారాల ద్వారా అయినా సరే చేసే ఒక ప్రధానమైన బాధ్యతగా ఫీల్ అవుతూ తన బాధ్యతను సమాజం పట్ల చేస్తూ ఉంటారు. దీన్నే మనం జర్నలిజం అని పిలుస్తాం ఈ రోజుల్లో. దీనికి 4th పిల్లర్ అని కూడా మనకి రాజ్యాంగం అనేది గుర్తించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విదితమే. మీరు నాకన్నా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, మీకు నేను చెప్పే అర్థం కాదు, మీకు తెలుసు. సో దీంట్లో ఈ రోజుల్లో జర్నలిజం యొక్క వాల్యూస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం, ఆ ఏరియాలో ఏ విధంగా చేశారు, ఫేక్ జర్నలిస్ట్ అని ఒక పేరు పెట్టి తెలియపరుస్తూ ఉంటాడు. ఈరోజు ఇద్దరు పట్టుకున్నాను, 3 పట్టుకున్నాను, 4 పట్టుకున్నాను. అదే పోలీస్ అధికారి ప్రెస్ మీట్ నిర్వహించేటప్పుడు 10 లోగోలు, 15 లోగోలు, 20 లోగోలు, 50 లోగోలు వచ్చి అతను ముందున్నప్పుడు ప్రశ్నించాడు. ఇన్ని లోగోలు ఉన్నాయా నా ప్రాంతంలో, ఇన్ని ఛానల్స్ ఉన్నాయా, ఇవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయా అని ఏ రోజు కూడా అతను ప్రశ్నించాడు. దీంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరికీ తెలిసిందే వాస్తవాన్ని నేను చెప్తున్నాను.
లోగోని తీసుకెళ్తారు, పెడతారు, సంబంధించిన పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ పిఆర్ఓ దగ్గరికి వెళ్తారు, జస్ట్ పేరు రాయించుకుంటారు, 100 వచ్చిందా 200 వచ్చిందా 500 వచ్చిందా వెళ్ళిపోతారు. ఈ జర్నలిస్ట్ ఎక్కువ అయిపోయింది సమాజంలో, మీ అందరికీ తెలిసి విషయం. సో మనలో ఉన్న వాళ్ళు అంటే వర్కింగ్ జర్నలిస్ట్ అని అసలు ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనే ఒక యూనియన్ రానందుకు మూల కారణాన్ని నేను చెప్తామని అనుకుంటున్నాను. ఇప్పుడు నా సోదరులందరికీ కూడా మన విశాఖ జిల్లాలోనే ప్రింట్ మీడియాకి యూనియన్ ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాకి యూనియన్ ఉంది, బట్ యూట్యూబర్కి యూనియన్ లేదు. యూట్యూబర్ జర్నలిస్ట్ కాదా, రాజ్యాంగం రచించిందా, గవర్నమెంట్ ఆర్డర్ ఏమంటుందా, అక్రిడేషన్ ఎవరికి ఇస్తున్నారు, దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు, అక్రిడేషన్కి వాల్యుబుల్ పర్సన్ ఎవరు? సాధారణంగా ఒక డిపిఆర్ఓ అక్రిడేషన్ ప్రొవైడ్ చేయాలని అంటే పేపర్ ఆర్ఎన్ఐ ఉందా, ఈవినింగ్ పేపరా, డైలీ పేపరా, మంత్లీ పేపరా, వీక్లీ పేపరా, అది సంబంధిత కార్యాలయాలకి ఒక డిపిఆర్ఓ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో, లేకపోతే జీఎంసీ కార్యాలయానికో గవర్నమెంట్ అఫీషియల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎన్ని పేపర్స్ చేస్తున్నారు అనే దాన్ని ఆధారంగా చేసుకొని జిల్లాకి ఇన్నో రాష్ట్రానికి ఇన్నో కొన్ని అక్రిడేషన్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే శాటిలైట్ ఛానల్స్ యొక్క నియమ నిబంధనలు ఆధారంగా చేసుకొని దేంట్లో ప్లే అవుతుంది, శాటిలైట్ ఛానలా లేదా ఏపీ పేపర్ వస్తుందా లేదా లోకల్ కేబుల్ నెట్వర్క్లో వస్తుందా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ రకమైన బులెటిన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాన్ని ఆధారంగా చేసుకొని అక్రిడేషన్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అక్రిడేషన్కి జర్నలిజానికి సంబంధమే లేదు. ప్రభుత్వం ద్వారా వచ్చే కొన్ని పథకాలను వాళ్ళు నిరంతరం ₹1 కూడా జీతం లేకపోయినా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నాడంటూ ఏదో ఒక మెడికల్ అలవెన్సెస్ అది కానీ, లేదా ఒక 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు ఇవ్వాలని, లేదా తను నిర్ణీత ప్రదేశాలకు ట్రావెల్ చేస్తాడు ఒక బస్ పాస్లో రాయితీ అని కానీ, దాని కొరకే మాత్రమే ఉపయోగపడదు తప్ప దేనికి ఉపయోగపడదు. ఇది అందరికీ తెలిసిన విషయం. అక్రిడేషన్కి జర్నలిజానికి సంబంధం లేదు మొదటి. కానీ ఈ రోజుల్లో మన తోటి పాత్రికేయ వ్యక్తులే అంటారు అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా, అక్రిడేషన్ లేదు నీకు నువ్వు జర్నలిస్ట్ కాదని అంటాడు. అంటే అతను పీజీ పిహెచ్డీ చేసి వచ్చుంటాడా? మీరు చెప్పండి, జర్నలిజంలో పీజీ పిహెచ్డీ చేసి అతను వచ్చాడా? యూట్యూబర్గా వెళ్తాడు, దీనేమి 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుని వెళ్తాడా? తను అదే ఫ్యాషన్తో వెళ్తాడు, ఇతను అదే ఫ్యాషన్తో వెళ్తాడు. ఇతను వాయిస్ ఇస్తాడు సమాజానికి 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 5 నిమిషాల్లో తనదైన శైలిలో, అంటే ఏ హంగులు పొంగులు లేకుండా వార్తను పంపించే వాళ్ళు ఉంటారు, ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వేసి వార్తను పంపించే వాళ్ళు ఉంటారు, డిజిటల్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ పెట్టి వార్తను పంపించుకునే ఉంటారు తనదైన శైలిలో. కానీ ఏదైనా సమాజానికి వెంటనే జరిగిన ప్రతి అంశాన్ని తెలియజేసేది కేవలం సోషల్ మీడియా త్రూ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ ఆర్ యూట్యూబ్. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ రోజుల్లో ఏదైనా వార్త జరిగిందని అంటే పేపర్లో కూర్చొని ఎవరు చదవట్లేదు, అలానే టీవీలో వచ్చే వార్తల్ని చూసి ఎవరు తెలుసుకోవట్లేదు, తన మొబైల్లో ఉన్న దాన్ని చూసి తెలుసుకుంటున్నారు. ఆ మొబైల్లో ఏదైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాని ద్వారా వార్త అనేది ప్రజలకు చేరుతుంది. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసుకున్నప్పుడు వెళ్తే మన తోటి జర్నలిస్టే నా వార్త అయిపోయిన తర్వాత నువ్వు తీసుకొని ఇలా తోస్తూ ఉంటాడు. వాస్తవం కాదు, మీ అందరికీ తెలుసు, నా దృష్టికి వచ్చింది చాలాసార్లు తోస్తూ ఉంటాడు. ఇతను జర్నలిస్టే కదా. కానీ మనకి ఎందుకు ఆ భేదాభిప్రాయాలు, గుర్తింపు లేదు మొదటిది. 2, ఏవైతే ప్రింట్ మీడియా వాళ్ళకి ఇప్పుడు మన విశాఖపట్నంలోనే నెంబర్ ఆఫ్ యూనియన్స్ ఆర్ దేర్. విజేఎఫ్ అని అంటాం, ఏపీడబ్ల్యూజేఎఫ్ అంటాం, కన్ అని అంటాం, జాప్ అని అంటాం, నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు విజేఎఫ్లోనే మీ అందరూ వెళ్ళి ఉంటారు సభ్యత్వం కొరకు కావాలి అని. నేను వెళ్ళాను చాలాసార్లు, ఇవ్వలేదు. నేను జర్నలిస్ట్ కానా, ఈ న్యూస్లో వేయలేదా? అంటే ఎవరు దానికి అర్హులు, ఎవరికి ఇస్తారు? ఓన్లీ ప్రింట్ మీడియా వాళ్ళకే ఇస్తున్నారా అని అంటే అందరూ ప్రింట్ మీడియా వాళ్ళే ఉన్నారా? లేదు ఎలక్ట్రానిక్ మీడియా త్రూ శాటిలైట్స్లో ప్లే అయ్యే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారంటే వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏంటి అనేది మనకి జరగబెరిగిన సత్యం ఎవరికి తెలియదు. సో ఉన్న వాటిలో మనకు అవకాశాలు ఇవ్వరు. అలాని ఇతను వార్త సేకరణకి వెళ్ళినప్పుడు కొట్టిన, తిట్టిన, నిర్బంధించిన ఎవరు మళ్ళీ రాదు. ఉదాహరణకి నేను ఒక ఛానల్కి పనిచేస్తున్నాను, ఏదో వార్త సేకరణకి వెళ్ళాను, ఏదో నిర్బంధించాను, నా బ్యూరోకి ఫోన్ చేస్తే అతను ఎప్పుడో తీసానని చెప్పే పరిస్థితులు కూడా ఉంటాయి. ఉన్నాయి లేదా మీకు తెలిసి ఉంటుంది. లేదా మాకు దానికి సంబంధం లేదు అని అంటాము, లేదా ఈ క్షణాన్ని నేను తీసేసానని అంటాం. ఎందుకు, దేనికోసం? అతని యొక్క స్వలబ్ధి కోసం వెళ్ళి ఉంటాడా? వార్త సేకరణలో భాగంగానే కదా వెళ్ళి ఉంటాడు. కానీ అంటే సంబంధిత పేపర్ వాళ్ళు కావచ్చు, లేదా ఛానల్ వాళ్ళు కావచ్చు, తోడ్పాటుని ఇవ్వకపోవడం ఒకటి. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కూడా యూట్యూబర్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కాదు, వర్కింగ్ జర్నలిస్ట్ అయి ఉండాలి. అతను
అతనికున్న మండల పరిధిలో కానీ లేదా నియోజకవర్గ పరిధిలో కానీ లేదా జిల్లా స్థాయి పరిధిలో కానీ నిరంతరం వార్తలను రాస్తూ ప్రజలకు అప్రమత్తం చేస్తూ ప్రభుత్వ అధికారులకు పనులు చేసే విధంగా రాజకీయ నాయకులు వారి బాధ్యతను గుర్తు చేసే విధంగా తనదైన శైలిలో రాస్తూ ఉన్న జర్నలిస్ట్ కొరకు మాత్రమే నేను చాలాసార్లు చెప్పాను. ఇందులో ప్రింట్ మీడియా వాళ్ళకి కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ అవకాశం లేదు, కేవలం యూట్యూబర్స్ కొరకు మాత్రమే పెట్టింది అని స్పష్టంగా మనం చెప్పడం జరిగింది. అలానే అది కూడా యూట్యూబర్ ఇప్పుడు ఈ రోజుల్లో మనం పేపర్కి రిజిస్ట్రేషన్ అంటే RNI నెంబర్ ఉంటుంది మీకు తెలుసు, అలానే శాటిలైట్ ఛానల్స్కి ఏ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయో మీకు తెలుసు. సేమ్ అలాగే యూట్యూబ్ ఛానల్ నిర్వహించాలన్నా కూడా సమ్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ కావాలి. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఎక్కడో అక్కయ్యపాలెంలో ఒక వార్తకి వెళ్ళాను, జగదాంబలో ఒక వార్త జరగవచ్చు, పూర్ణం మార్కెట్లో ఒక వార్త జరగవచ్చు. మరి అది ఎలా కవర్ చేస్తాను? నేను ఒకరిని పెట్టుకుంటాను. అతను రిపోర్టర్ అనొచ్చు, స్పీకర్ అనొచ్చు, బ్యూరో అనొచ్చు, స్టాఫ్ అనొచ్చు, ఏదైనా మనం అంటే మన యొక్క జర్నలిజం ఫీల్డ్లో వివిధ హోదాలతో పిలుస్తాం. ఇలా వేసుకోవాలంటే మన సంస్థ నుంచి వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే హూఎంఐ నాకు ఆ రైట్ ఎక్కడ ఉంటుంది, నేను ఎలా ఇచ్చేస్తాను? సో దానికంటూ మన ఛానల్కి ఒక ఐడెంటిటీ చేసుకోవాలి సొసైటీస్లో. దాన్నే ఫార్మ్ C లేబర్ సర్టిఫికేట్ అని అంటాం. ఈ లేబర్ సర్టిఫికేట్ చేసుకోవడం వల్ల లేబర్ సర్టిఫికేట్ చేసేటప్పుడు వాడు మొట్టమొదటిగా అడుగుతారు, ఎంతమంది ఎంప్లాయీస్ మీ దగ్గర వర్క్ చేస్తున్నారు, దానికి మనం ఎంత ఫీ అని పే చేసుకుంటాం. ఆ ఫీ పే చేసుకొని మండల స్థాయిలో చేసుకుంటావా, జిల్లా స్థాయిలో చేసుకుంటావా, రాష్ట్ర స్థాయిలో చేసుకుంటావా, ఎంతమంది మనకు కావాలనేది ముందుగా మనం నిర్ధారించుకొని అంత ఫీ పే చేసి ఒక లేబర్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. అలానే ఒక జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో మన ఛానల్ యొక్క ప్రసారాలు చేసుకుంటాం అంటే మనకు చిన్న స్మాల్ సైజ్ ఆఫీస్ అనేది డెఫినెట్గా మనం కండక్ట్ చేస్తాం. ఆ ఆఫీస్ మనం పెట్టాము అని అంటే మనకు ఒక పోస్టల్ లైసెన్స్ కావాలి. అట్ ద సేమ్ టైం ఒక MSME చిన్న స్థాయి కార్యాలయాన్ని నువ్వు రన్ చేస్తున్నావు. నీ దగ్గర కంప్యూటర్ ఉండొచ్చు, ఫ్యాన్ ఉండొచ్చు, టేబుల్ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దీనికి ఒక MSME సర్టిఫికేట్ అనేది మనం చేయించుకోవాలి ఈ రోజుల్లో. అది చేసుకోవడం వల్ల మనకి బ్రాడ్కాస్ట్ వస్తుంది, ఛానల్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ఇవన్నీ చేసుకుంటాం. మనం చేసే ప్లాట్ఫామ్ మన దగ్గర డబ్బులు లేవు. లోకల్ కేబుల్ నెట్వర్క్లో ప్లే చేయలేం, AP ఫైబర్లో ప్లే చేయలేం. ఫ్రీగా వచ్చేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్. పర్ఫెక్ట్గా ఈమెయిల్ ID ఉంది, పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ ఉంది, నీ ఆధార్ కార్డ్ నీ కేసు ఏం చెప్తుంది, నీకు ఒక అకౌంట్ ఇచ్చేస్తుంది. ఏదైనా నువ్వు ప్లే చేసుకోవచ్చు అంటే మళ్ళీ అందులో అవుతుంది. కస్టమైజేషన్, మోనిటైజేషన్ ఉంటుంది. ఒక వేసిన వార్త నువ్వు వేయకూడదు, వేస్తే దెర్ ఈజ్ నో వ్యూస్, ప్రయోజనం ఉండదు. ఆ డిలీట్ చేయడు, నీకు వ్యూస్ రావు, ఇన్కమ్ రాదు, ఏమీ రాదు, అలానే ఉంటుంది. సో నీ అంతటా నీవే స్పష్టంగా చేసుకోవాలనంటే ఒక ఐడెంటిటీ, ఒక ట్రేడ్ మార్క్, ఒక లోగోని మనం పెట్టుకుంటాం. ఆ లోగో డిజైన్ చేసుకొని ట్రేడ్ మార్క్ అప్లై చేసుకొని అది ప్రపంచంలో వాడుతున్నాడా లేదా, ఆ ఫాంట్ సైజ్ ఏంటి, ఆ ఫాంట్ కలర్ ఏంటి, ఇన్ని చేసి మనకు ఒక లోగో ట్రేడ్ మార్క్ ఇస్తారు. ఇన్ని చేసి అంటే ఒక పేపర్కి ఎన్ని పర్మిషన్స్ ఉంటాయో, ఒక శాటిలైట్ ఛానల్స్కి ఎన్ని పర్మిషన్స్ ఉంటాయో, యూట్యూబ్ వాడు పర్ఫెక్ట్గా రన్ చేయాలన్నా అన్ని పర్మిషన్సే ఉంటాయి. డబ్బులు లేవు కాబట్టి కేబుల్ టీవీలు ఇవ్వలేకపోతున్నాం. అలానే ఏ శాటిలైట్ ఛానల్స్ వల్ల రన్ చేయలేకపోతున్నాం. అంతే తప్ప రిమైనింగ్ వాటికి మనకి పెద్ద తేడా లేదు. ఇది కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియపోయి ఉంటుంది. అన్నీ పూర్తి స్థాయిలో చేసుకుంటే నువ్వు రేపు పొద్దున్న కలెక్టర్ తప్పు చేసినా వార్త అనేది రాసినప్పుడు ఎవరు నేను క్వశ్చన్ చేయలేరు. లేదా యు ఆర్ ద ఫేక్ జర్నలిస్ట్, ఏది నీ ఐడెంటిటీ ఏంది అని అడుగుతారు కదా. సో ఇన్ని చేసుకొని మనం వెళ్తున్నాం. అటువంటి వాళ్ళు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఆ డాక్యుమెంట్స్తో పర్ఫెక్ట్గా రన్ చేసుకుంటూ అతను అంటే ఇప్పుడు ఒక ఛానల్ రన్ చేస్తున్నాం, యాజమాన్యం అనొచ్చు, అతను ఒక స్టేట్ బ్యూరోని పెట్టుకోవచ్చు, లేదా జిల్లా బ్యూరోని పెట్టుకోవచ్చు, ఒక స్టాఫ్ రిపోర్ట్ని పెట్టుకోవచ్చు, ఒక నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జి పెట్టవచ్చు, లేదా ఒక మండల స్థాయి రిపోర్ట్ని పెట్టుకోవచ్చు. అంటే ఒకే ఛానల్లో 10 మంది 15 మంది ఉంటారు. వీళ్ళందరూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 250 మెంబర్స్ వరకు మనకు ఉన్నారు. వీళ్ళందరూ ఒకే ఐక్యతతో ముందుకు వెళ్ళాలి సమాజంలో. అంటే ప్యాషన్తో వచ్చిన వాళ్ళే. ప్రతిరోజు మనం ఒక వార్త వేయాలి అని అంటే యాంకర్ వాయిస్ ఇవ్వాలి అని అంటే కనీసం 30 రూపీస్ 40 రూపీస్ ఇవ్వకపోతే యాంకర్ చదవదు. అలాగే ఎడిటర్తో మనం చేయించుకోవాలంటే అతనికి శాలరీకైనా పెట్టుకోవాలి, లేదా లింక్ అయినందుకు ఒక 50 రూపీస్ మనం ఇవ్వాలి, ఇంటర్నెట్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి. ఇలాగ ఒక వార్తకి ఈజీగా మనకు 150 రూపీస్ ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి మనకు రాదు, అది అందరికీ తెలిసిన విషయం. మన పిచ్చి, మన ప్యాషన్, చేయకుండా ఉండలేము సరదా. ఇలాంటి వాళ్ళ కోసమే అందరికీ ఐక్యతతో ముందుకు వెళ్తూ మాకి ఏం తక్కువ, ప్రపంచంలో ఎవ్రీ సెకండ్ జరిగిన యాక్టివిటీని వితిన్ మినిట్స్లో అందరికీ చేరవేసే సోషల్ మీడియాలో ఉన్న వికాసైన జర్నలిస్టులు మేము అక్రిడేషన్కి అర్హులమే. దేన్ని బేస్ చేసుకుని మీరు అక్రిడేషన్ ఇస్తున్నారు అని మనం గలంతో అడగవచ్చు. ఒకడేళ్ళు అడిగితే
కాదు, 10 మంది వెళ్ళి అడిగితే కాదు, 100 మంది వెళ్ళి అడిగితే యాక్సెప్టెడా రిజెక్టెడ్ యాక్సెప్ట్ చేస్తారు కదా. అది నార్మల్గా నువ్వు మనుషులుగా వెళ్ళి అడిగేస్తే కాదు, వస్తే తంతాడు, ఇంతమందిలో వస్తున్నారు అని. ఒక యూనియన్ వారు వెళ్తే క్వశ్చన్ చేయడు, యాక్సెప్ట్ చేస్తాడు, ఆన్సర్ చెప్తాడు. సో దాని కొరకే ఇది మనం పెట్టాము. దీంట్లో ముఖ్యంగా జర్నలిస్టుల యొక్క ఐక్యత, హక్కుల కొరకు పోరాటం. చలపతిరావు గారికి, అలాగే గౌరవనీయులు పెద్దల రాజ సత్యనారాయణ గారికి, సంజయ్ రెడ్డి గారికి, రావు గారికి అందరికీ నమస్కారాలండి. పాత్రికేయ సోదరులు, మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు జ్యోతి పవన్ అండి. నేను ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ అండి. నేను జర్నలిజం చేయలేదు సార్. నేను కొన్ని మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను జర్నలిస్ట్ ఫీల్డ్లోకి వచ్చి ఈ ఆల్మోస్ట్ 2 to 3 years అవుతుంది. 3 to 2 years అవుతుంది. నేను జర్నలిస్ట్గా రాలేదండి. నేను జర్నలిజం చదవలేదు. నేను ఒక ప్రొఫెషనల్ యాంకర్ని. గత 12 సంవత్సరాలుగా నేను కొరియోగ్రాఫర్ క్లాసెస్ చెప్తూ పొలిటికల్ ఈవెంట్స్కి, నార్మల్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి, కార్పొరేట్ ఈవెంట్స్కి యాంకర్గా హోస్ట్ చేస్తున్నాను. ఒకనొక రోజు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక ఛానల్లో ఒక ఫేమస్ పర్సనాలిటీని ఇంటర్వ్యూ చేయాలి. ఆ రోజు మొదలుకొని ఈరోజు ఆల్మోస్ట్ అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఫేమస్ పర్సనాలిటీస్ ఎందరినో ఇంటర్వ్యూ చేశాను. ఎన్నో ఛానల్స్కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎన్నో ఛానల్స్లో బులెటిన్స్ ఇచ్చాను. అలాగే డిబేట్స్లో కూర్చున్నాను. చదువుకోకపోయినా దేవుడి దయ వల్ల నేను జర్నలిస్ట్గా చల్లమని అవుతున్నాను. ఈ రోజు వరకు సార్ చలపతిరావు గారు, నేను మొదటిసారిగా జర్నలిస్ట్ అంటే ఏంటి, జర్నలిస్ట్ ఏం చేయాలి మీ దగ్గర మాత్రమే విన్నాను. తప్పుగా అనుకోవద్దండి. ఇప్పటి వరకు చాలామంది శాటిలైట్ ఛానల్లో వర్క్ చేసే జర్నలిస్ట్తో కలిసి తిరిగాను, పని చేశాను. కానీ నేను తెలుసుకుంది జర్నలిజం అంటే ఎక్కడైనా 2 అంతస్తులు 3 అంతస్తులు మాత్రమే బిల్డింగ్ పర్మిషన్ ఉన్న ప్లేసెస్లో 4వ అంతస్తు ఇంకెవరైనా కట్టారు అంటే అక్కడ మైక్ పట్టుకొని జర్నలిస్ట్ అటు ఇటు తిరగాలి. ఫస్ట్ పాయింట్ అండి నేను తెలుసుకుంది. రెండోది, రేషన్ రైస్ విపరీతంగా అమ్ముకుంటున్నారు. సో ఎవరైతే కొంటున్నారో ఆ పరిసర ప్రాంతాల్లో మనం మైక్ పట్టుకొని తిరిగితే అది నేను జర్నలిస్ట్, అతనే జర్నలిస్ట్. ఎక్కడైతే మీడియా ప్రెస్ మీట్లు జరుగుతాయో ప్రెస్ మీట్ అవ్వగానే ఎగబడి స్నాక్స్ తీసుకొని స్నాక్స్ కొన్ని బ్యాగ్లో దాచుకొని ఆ తర్వాత పిఆర్ఓ ఎక్కడున్నారో వెళ్ళి నేను ఫలానా ఛానల్ నుంచి వచ్చాను, ఇది నా ఫోన్ నెంబర్, ఇది నా ఫోన్పే నెంబర్ అని ఇస్తేనే జర్నలిస్ట్. అలాగే ఎలక్షన్ టైంలో ఎప్పుడూ బయటికి రాకుండా, ఎప్పుడు ఏదో ఒక ఛానల్ దగ్గర ఎవరో ఒక దగ్గర మనం ఫీడ్ తీసుకుంటాం. కానీ ఎలక్షన్లో మాత్రం అన్ని నాయకుల దగ్గరికి వెళ్ళి మన లోగో చూపించి, సార్ మరి ఇంకేం లేదా, సార్ కొంచెం మమ్మల్ని గురించి ఆలోచించండి, సార్ ఏదైనా అయితే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది, పట్టించుకుంటే బాగుంటుంది అని మాత్రమే ఈ రోజు వరకు నేను చాలామంది జర్నలిస్టుల నుంచి నేర్చుకున్నానండి. దయచేసి క్షమించాలి. మొదటిసారిగా జర్నలిస్ట్ ఆలోచించే కోణాన్ని మార్చాలి అని మీ దగ్గర మాత్రమే విన్నాను. అలాగే నేను ఎవరితో అయితే పనిచేశానో వాళ్ళతో ఎప్పుడు కూడా కొత్త నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను చాలా చిన్నదాన్నండి. కొత్తగా వచ్చాను, నాకు పెద్దగా జర్నలిజం గురించి తెలియదు, మీ అంత సీనియర్ కాదు, మీరు చేసినటువంటి పెద్ద పెద్ద వర్క్స్ నేను చేయలేదు. అందుకని వాళ్ళందరి దగ్గర నుంచి ఒక చిన్న చూపు, చులకన భావం అనుభవించిన దాన్ని మొదటిసారిగా అందరూ సమానులే, వార్తని మన కోణంలో చూసి ఆ సమస్యని పరిష్కరించాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టే, దానికంటూ వేరేగా కొమ్ములు పట్టాలు ఉండవు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా జర్నలిస్ట్ కాకుండా నాలాంటి అప్కమింగ్ చాలామంది ఉన్నారండి. సో నేను వచ్చి ఈ 3 సంవత్సరాల్లో ఏం తెలుసుకున్నానంటే నేను నిజంగా ఇదే తెలుసుకున్నాను. ఈ కోణాన్ని మనం మార్చాలి. ఈరోజు వంటలు చేసే యూట్యూబర్స్, ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసే యూట్యూబర్స్, అన్నెసరీ టాక్స్ మాట్లాడే యూట్యూబర్స్ ఫేమస్ అండి. కానీ ఎప్పుడు నిజం చెప్పి ఈ జర్నలిస్టులు ఫేమస్ అవ్వలేదు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాధాకరం. ఈ విధంగా కాకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ మీరు స్టార్ట్ చేసి మాకంటూ ఒక గుర్తింపు ఇచ్చారు. ఎవరైతే నిజాన్ని నిజాయితీగా చెప్పాలి అనుకుంటున్నామో మాకు గుర్తింపు లేదు. అలాగే మాకేమైనా సమస్యలు వస్తే ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియదు.
ఒక మంచి ప్లాట్ఫామ్ మాకు. నాలాంటి అప్కమింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలా వర్క్ చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, సమస్యని ఎలా ఛేదించాలి అని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ చూసి మేము నేర్చుకునేలాగా, మాకు ఏమైనా తప్పులు చేస్తే ఇటువంటి మీటింగ్స్ ఎవ్రీ మంత్ లేదా 2 monthsకో 3 monthsకో మీరు పెట్టి ఛానల్స్లో ఖచ్చితంగా రివ్యూస్ చూసుకొని, అమ్మ నీ ఛానల్లో ఇది మిస్టేక్ చేసావు, ఈ విధంగా చేయకూడదు, ఇక్కడ ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, లేదా ఈ సమస్య వస్తే మనం ఈ విధంగా మాట్లాడాలి, ఈ సమస్య వస్తే వీరి దగ్గరికి వెళ్ళాలి అని మీరు మాకు కొన్ని సజెషన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. పెద్దలందరూ కూడా మాలాంటి వాళ్ళు చాలా మందిని తయారు చేయాలి మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఐఎమ్ ఫ్రమ్ PVN తెలుగు మీడియా అండి, పబ్లిక్ వోకల్ న్యూస్, అది నా ఛానల్. ఆయన కూర్చున్నారు నా హస్బెండ్ పవన్ గారు, జ్యోతి పవన్. మా ఛానల్కి మేమే ఎడిటర్స్, మేమే వీడియోగ్రాఫర్స్, మేమే రిపోర్టర్స్, అన్నీ కూడా సపోర్ట్ చేస్తారని, ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వేదిక నచ్చినటువంటి పెద్దలు, మా అందరికీ గురువనీయులు, మరి సీనియర్ పత్రికా ప్రతినిధి అయినటువంటి సుంకర చలపతిరావు గారికి, వారి పాదాలకి ముందుగా నాకు నమస్కారాలు. అదేవిధంగా రెండో వ్యక్తి మరి యువి రావు, వీళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి వాళ్ళు. వీళ్ళ సిస్టర్ కానీ తను కానీ చిన్నప్పటి నుంచి ఇందాక వచ్చినటువంటి సిస్టర్ బాగుంటుంది. వాళ్ళ నాన్నగారు అంతా నాతో ఫాలో అయినటువంటి వాళ్ళు. మరి అలాగే యువి రావు, అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి గారు, వారికి ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా సోదర యూట్యూబర్స్ అందరికీ ముందుగా మీ అందరికీ నాకు నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజున జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ అనేటువంటి సంస్థని మీరు పెట్టడం, అది ఈ రోజున లాంఛనంగా గౌరవనీయులు చలపతిరావు గారు పెద్ద ఆయన నా చేతుల మీదుగా మీరు ప్రారంభోత్సవం చేయడం, మీ లోగోను ప్రారంభోత్సవం చేయించడం నిజంగా మా అదృష్టం. దీన్ని మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వదిస్తూ, ఇది సక్సెస్ఫుల్గా ఈరోజు చరిత్రలో చెప్పుకునే రోజుగా అవ్వాలని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని, సింహాదరపల్లి కనకమాల్సిందని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే దీంట్లో పెద్ద చలపతిరావు గారు తన అనుభవాల్ని, ఊరు పేర్లు, కులాల పేర్లు, కంపెనీల పేర్లు, వ్యక్తుల పేర్లతో చాలా చక్కనైనటువంటి సందేశాన్ని తప్పించారు. తన అనుభవం సామాన్యమైన అనుభవం కాదు, ఆయన తాలూకు అనుభవం చక్కగా చెప్పారు. నేను ఈ యూట్యూబర్స్ ఏంటి, పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు మనకేమైనా గుర్తింపు వస్తుందా, మనం దీంట్లో సక్సెస్ అవుతాం అనేటువంటి అనుమానం మీలో చాలా మందికి ఉండొచ్చు. దాని మీద నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మీరందరూ వయసులో చిన్నవారు, మాకంటే అనుభవంలో కూడా చిన్నవారే. నేను చలపతిరావు గారి కంటే నేను చిన్నవాడు, నాకంటే వీళ్ళు చిన్నవారు. అయితే కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. అసలు ఈ సంస్థ అనేటువంటి దాన్ని మనం పెట్టాము, మనకేదో గుర్తింపు ఉంటుందా, జిల్లా యంత్రాంగం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకేదో గుర్తింపు ఇస్తుందా, జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి మనకి ఏమన్నా దీని మీద గుర్తింపు ఇచ్చి మనం ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటి మీలో చాలా మంది అనుమానం ఉండొచ్చు. కంపల్సరీగా వస్తుంది. ఉదాహరణకి నేను చెప్తున్నా, నా వయసులో నేను చూసినటువంటి పేపర్లు చూస్తే, మరి చలపతిరావు చెప్పినట్టు ఒకానొకప్పుడు న్యూస్ పేపర్లు అనేటువంటివి విజయవాడలో ప్రింట్ అయ్యేవి. విజయవాడలో న్యూస్ పేపర్స్కి నాంది విజయవాడ. అక్కడి నుంచి మన పేపర్ వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12, 1 గంట. ఒక రోజైతే మరుసటి రోజు నాకు వచ్చింది. అప్పుడు కూడా బోతద్దం పెట్టుకొని ఎత్తుక్కోవాలి అక్షరాలు. అంటే మన ఊరు నుంచి ఎక్కడన్నా పేరు పడిందా, మన విశాఖపట్నం
విశాఖపట్నం ఊరు పేరు పక్కన పెట్టండి, మన విశాఖపట్నంలో ఏదైనా పేరు పడిందా, మన విజయవాడ పేరు ఏర్పడిందా అనేటువంటి చూసే రోజులు కూడా మాకు తెలుసు. అలాంటి రోజుల నుంచి వచ్చినటువంటి ఈ పత్రికలు, దాని తర్వాత వచ్చినవి ఛానల్స్, దాని తర్వాత లోకల్ పేపర్, వీధి పేపర్, ఇంటి పేపర్ కూడా అయిపోయింది వేళ. ఇవన్నీ ఎందుకు గుర్తింపు వచ్చాయి? వాళ్ళు చేసిన ప్రయత్నాలు పట్టువదన విక్రమార్కుల్లో ఎల్లబట్టే వచ్చాయి. వాళ్ళు ఈ రోజున మన పేపర్ ఈ స్థాయిలో ఉంటుందని కానీ, మన ఛానల్ ఈ పరిస్థితిలో ఉంటుందని వాళ్ళు కూడా ఆ రోజు అనుకోలేము. కానీ వాళ్ళు ధైర్యం చేసి పెట్టారు, ఈవేళ సక్సెస్ అయ్యారు, ముందుకు వెళ్ళారు. అదేవిధంగా ఈవేళ మీరు కూడా ఈ యూట్యూబర్స్ అనేది పెట్టిన దాంట్లో మీకు అనుమానం ఉండొచ్చు, ఏంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నారు, సెక్రటరీ అన్నారు, ఏదో పెట్టారు, మనం ఎంతో సక్సెస్ అవుతామని. నేనైతే 100% చెప్తున్నా, సక్సెస్ అవుతారు. దానికి కారణం ఈ వేళ చలపతిరావు గారు చెప్పినటువంటి వాటిని మీరు పాటించినప్పుడు. ఏదో చేసుకెళ్తున్నాంలే, సరదాగా వీడియో తీసుకున్నాం, ఏదో పెట్టాలే కాదు. ఈ వేళ స్పందించేటటువంటి మనస్తత్వం మనలో ఉంటే దాన్ని స్పందించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఎవరు స్పందిస్తే ఆ స్పందన ప్రభుత్వం స్పందిస్తుంది. అంతేగాని మనం ఏదో పెట్టామని అనుకుంటే ఇవాళ ప్రభుత్వాలు స్పందించవు. మీకు ఉదాహరణకి ఈవేళ క్రిస్టియన్సులు రామోజీరావు గారు, మరి ఆయన గురించి మీరు ఆలోచన చేయండి. అసలు ఈ రామోజీరావు ఎవరు? ఈవేళ రామోజీరావు చనిపోయినప్పుడు ఈవేళ ఆయన ఎవరు? ప్రపంచ దేశాల్లో ఒక రామోజీరావు అనేటువంటి వ్యక్తి ఈవేళ శిఖరాగ్రంలో ఉన్నాడు. అలాంటి స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎలా వచ్చాడు, ఆయన స్థాయి వేళ ఎక్కడికి వెళ్ళిందంటే మీరున్నటువంటి స్థాయి కంటే కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ రామోజీరావు. ఒక కుగ్రామంలో పుట్టినటువంటి రామోజీరావు, ఒక పేదరికంలో ఉన్నటువంటి రామోజీరావు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పేపర్ కి బాయ్గా పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు. పేపర్ బాయ్ అందరికీ తెలుసాది. అలాంటి రామోజీరావు వేళ ప్రపంచ దేశాల్లో రామోజీ ఫిలిం సిటీ అనేటువంటి దాన్ని నిర్మించి తను చనిపోయి తన కొడుకులు, మనవళ్ళు, మునుమనవళ్ళు చనిపోయినా గుర్తుండే విధంగా రామోజీ ఫిలిం సిటీ కట్టాడు. ప్రపంచంలో ఎక్కడ పేపర్ బాయ్ ఎక్కడి వేరే ప్రపంచ స్థాయిలోకి వెళ్ళాడు. కానీ ఆ రోజు ఆయన అనుకోలేదే, అంటే నేను ఈయన పేపర్ బాయ్ ఉన్నటువంటి స్థాయిలోకి వెళ్తానని. ఉన్నదల్లా ఏంటంటే ఆయన పట్టుదల, ఆయన దీక్ష, ఆయన కక్కన కొట్టుకొని ఆ రోజు నిలబట్టే ఇవాళ ఈ రామోజీరావు ప్రపంచానికి వెళ్ళాడు. ఆయనే 3 సార్లు పట్ల ఆయన మళ్ళాగా 9 నెలలు వాళ్ళ అమ్మ కన్నింది, మళ్ళీ మన అమ్మ 9 నెలలకే కన్నాలి. కానీ ఆయనలో ఉన్నది పట్టుదల, నేను ఎదగాలి అనేటువంటి పట్టుదలతో వెళ్ళిన తీసుకురావడం కోసం నిరుద్యోగులు చదువుకున్నారు. వాళ్ళు బ్రతుకుదరవే కాదు, ప్రజా సమస్యల్ని మీలాంటి ప్రజాప్రతినిధులు పరిపాలన తీసుకురావాలని పెట్టారు. వీళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని గుర్తించండి అని కలెక్టర్ గారికి లెటర్ ఇస్తే కలెక్టర్ గారికి ఇచ్చినట్టు కాదు లెక్క. మనం జిల్లా కలెక్టర్ లెటర్ ఇచ్చాడు, ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు లెక్క. ఇచ్చే ప్రతినిధి ముఖ్యమంత్రి తరపు నుంచి జిల్లాలో ప్రతినిధి కలెక్టర్. మనం కలెక్టర్ గారికి ఇచ్చే రోజు నాడు తప్పకుండా చెప్తే నేను కూడా మీతో పాటు వస్తా. అదే రోజు నాడు ముఖ్యమంత్రికి కూడా లెటర్ రాద్దాం, సమాచార శాఖ మంత్రికి కూడా లెటర్ రాద్దాం. రాసి ఇది ఇంకొక నిజం చెప్తాను, ఇందాక రామోజీరావు గారికి ఏ విధంగా అయితే విశాఖపట్నం నాంది అయిందో మీ యూట్యూబర్స్ కి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం నాంది అవ్వాలని అవుతుందని నమ్ముతూ మీరు సక్సెస్ అవుతారని చెప్పి మరొకసారి నేను నమ్మకం చెప్తూ మీ వెనకాతల మీ కుటుంబ సభ్యుడిగా నేను మా చలపతిరావు గారు ఉంటామని మనం చేస్తూ, ముఖ్యంగా నన్ను గుర్తించి మళ్ళీ మీ కుటుంబ సభ్యుడు నన్ను ఇవాళ ఆహ్వానించి నా చేతుల మీదుగా పెద్ద ఆయన చలపతిరావు చేతుల మీద ఈ లోగోను ఆవిష్కరించి ఈ ప్రారంభోత్సవం చేయించడానికి పిలిచిన మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్. ఏమొచ్చేది అది అయిపోయిన తర్వాత ఉదాహరణ, ఎందుకంటే మీకు ఏది కావాలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నేను మేయర్ గారిని సూచించుకుంది. గౌన్తో ఉంటా చూడండి,
కనిపిస్తుందా? ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, మినిస్టర్ దత్తాత్రేయ, నేను ఆ రోజు నాడు నేను మేయర్గా ఉన్నప్పటికీ వెంకయ్యనాయుడికి ఏ పదవి లేదు, చిన్న తలగా కనిపిస్తుంటావు ఆయన కాపుతాడు ఆయన పక్కన పెట్టారు. మరి ఇలాంటి కొన్ని వేల ఫోటోలు వేలు అర్థమైందా? అంటే ఇందా చెప్పినట్టు ఉదాహరణ మీకు ఏం కాదు చెప్పండి, మీకు యూట్యూబ్కి ఒక మరి మామూలు ఇంటర్వ్యూ కాదు, మనం ఇచ్చేవాళ్ళు. తర్వాత మనందరి యొక్క అభిప్రాయాలు ఆలోచన విధానం బట్టి సుమారుగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ చౌకద్ర గారు మాట్లాడతారు. జర్నలిజం అంటే ప్రజల ఇష్టాలు కష్టాలు వివిధ మార్గాల్లో బహిరంగపరచడం, వాళ్ళలో ఉన్న టాలెంట్ కానీ వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ మనం పత్రికా ముఖం కానీ ప్రింట్ మీడియాలో లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇన్స్టిట్యూట్లో అంటే ఒకటే. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాం మనం? అధికారులకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మనం యూట్యూబ్ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజెంట్ చేస్తాం. ఇందులో విభాగాలు ఉండొచ్చు కానీ లక్ష్యం ఒకటే. ఇప్పుడు ప్రింట్ మీడియా నేను పనిచేసిన కాలంలో దాదాపు 4 పత్రికలు ఉంటాయి. ఇప్పుడైతే 40 పత్రికలు, 400 పత్రికలు ఉంటాయి. అయితే ప్రింట్ అయిన దానికి ఈ విషయాల్లో వివక్ష ఉంటుంది. ప్రింట్ మీడియాలో చూసుకుని రికార్డు చేసి పేపర్లో కటింగ్ చేసుకుని దాచుకునేవాడు. ఇప్పట్లో మేము రాసిన వార్తల్ని కటింగ్ చేసి దాచుకుని వాటిని రికార్డులుగా మేము ఇంత సామాజిక సేవ చేసాం, మాకు ఎమ్మెల్యే పదవి ఉంది, ఎంపీ పదవి ఉంది, లేకపోతే మంత్రి పదవి ఉందని చెప్పేసి ఈ ఆలోచన చూపిస్తే అడిగేవాడు అప్పట్లో. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు పత్రికల వాళ్ళు వాళ్ళ యాజమాన్యాలకు అనుగుణంగా వాళ్ళ పార్టీలకు సంబంధించిన వార్తలు సరిపడుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నటువంటి ఇవన్నీ రికార్డ్ చేసి మీరు తీసుకెళ్ళి చూపించారు. పార్టీ టికెట్ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, మంత్రి పదవి కావాలన్నా. యూట్యూబర్స్కి నా అనుభవంగా నేను చెప్పేది ఒకటే, ప్రజల గురించి మీరు నిజాయితీగా వాళ్ళ సమస్యల్ని ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుంది. ప్రజల గురించి ఎవరు పనిచేస్తారో వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది. పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఏ మీడియా అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే గుర్తింపు రావాలంటే ప్రజల గురించి పనిచేయాలి. వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టాలి. అంటే మీరు ప్రజల్లో ఉండాలి, నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల తాలూకా సమస్యల్ని ఫోకస్ చేయాలి. చాలామంది చాలా కార్నర్స్ కానీ మెయిన్ రోడ్లో వెళ్ళినప్పుడు కనబడేటటువంటి దృశ్యాలనే చిత్రీకరిస్తారు. కానీ అలాగా రోజు ఒక ఏరియా పెట్టుకుని ఆ ఏరియాలో ఇంటీరియర్కి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ఇంప్రూవ్ చేసి మీరు ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసినట్టే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ అయిపోయినటువంటి సమస్య కాబట్టి ఆ సమస్య ఉందని సంబంధిత అధికారికి కూడా లింక్ పెట్టండి, లేకపోతే సంబంధిత మంత్రికి కూడా లింక్ పెట్టండి. ఖచ్చితంగా ఎవరో చూస్తారు. మీరు ప్రజల తరపున పనిచేయండి. ప్రజల సమస్యలు అనంతం. సమస్య లేకుండా సమాజం లేదు. మరి సమాజానికి ఎప్పుడైతే మీరు దగ్గర అవుతారో, సమస్యల ద్వారా సమాజానికి ఎప్పుడైతే దగ్గర అవుతారో అప్పుడు మీకు గుర్తింపు వస్తుంది. ఆటోమేటిక్గా మీకు గుర్తింపు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొని వాళ్ళే వస్తారు. మీకు ఒక సమస్య చెప్పాలంటే మా ఏరియాలో ఈ సమస్య ఉంది, లేకపోతే మా ఆయన నన్ను కొడతాను తిరుగుతున్నాడు అని చెప్పేసి అలాంటి ఏదైనా పట్టణ విషయాలు కానీ, వీధిలో సమస్యలు కానీ, గ్రామ సమస్యలు కానీ, ఆ నియోజకవర్గ సమస్యలు కానీ వాటి మీద చూడడానికి వస్తారు. ఇప్పుడు మీరు విజయతీగా ఉండి మీరు ఆ సమస్యని అర్థం చేసుకుని మీ ముందు మీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల్ని, తర్వాత ముఖ్యమైనటువంటి కుల సంఘాలు, పార్టీ సంఘాలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సాంస్కృతిక సంస్థలు ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం తీసుకుని వాళ్ళకి సంబంధించిన విషయాన్ని, వాళ్ళ ప్రతిభని కానీ, వాళ్ళ సమస్యని కానీ, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని కానీ, ప్రతి వ్యక్తులు కూడా టాలెంట్ ఉంటుంది.
అది మీరు బయటికి తీయచ్చు. విస్తృతమైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. అదే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి కొన్ని పేజీలే ఉంటే కొంత సమయం వాడు కేటాయించగలరు. యూట్యూబర్స్ అలా కాదు కదా. మీరేం చేయాలి? మీ చుట్టూ ఉన్న సమాజంలో ఈ సమాజంలో మీకు తెలిసినటువంటి సమస్యలన్నీ కూడా మీరు ఫోకస్ చేయాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి 500 మార్కులకి 490 మార్కులు వచ్చాయి మీ ఏరియాలో. అతని వెంటనే మీరు ఇంప్రూవ్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అది సమాజానికి తెలియజేసినట్టయితే సమాజం స్పందించి ఆ పేద విద్యార్థికి సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి విషయాలు అలాగే మీ ఇంటి పక్కనే అద్భుతమైనటువంటి హస్తకళా నిపుణులు ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి ప్రజలు గుర్తించి దాన్ని మీరు రికార్డ్ చేసి ఇది వార్త ఇది కాదు అనేది కాదు, వాళ్ళలో ప్రజల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి టాలెంట్ని హైయెస్ట్ టాలెంట్ ఉంటుంది, కొంతమందికి నార్మల్ టాలెంట్ ఉంటుంది. ఏదైనా మీకు ప్రత్యేకంగా కనిపెడితే దాన్ని మీరు రికార్డ్ చేసి ఒక 5 నిమిషాలు పెంచుకున్న అక్కడ యూట్యూబ్లో కూడా మీరు ఏం చేస్తారంటే తక్కువ చూపించండి. మరి పావు గంట అరగంట కాకుండా న్యూస్లాగా చర్చలకి తీసి చూపించండి, సారాంశాన్ని చెప్పండి. తర్వాత మీరు విశాఖ జిల్లా వాళ్ళకి ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాలు చేసుకుంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఏముంది దాని గురించి ఫోకస్ చేయొచ్చు. కేజీహెచ్లో సమస్యల్ని ఫోకస్ చేయొచ్చు. బీచ్కి వెళ్తే బీచ్లో ఉన్న సమస్యల్ని ఫోకస్ చేయొచ్చు. భీమునిపట్నంలో ఉన్నారు మన యూట్యూబ్లో అయినా భీమునిపట్నంలో డచ్ సమాధానం అసలు మీకు అది వార్తగా ఏముంటుంది, మీకు తెలిసింది అవతల వాళ్ళకి తెలియదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా పక్కనే ఉందండి సమస్య అంటే సమస్య మీకు తెలుసు కానీ నాకు తెలియదు కదా. మీ ఊళ్ళో డచ్ సమాధానాలు ఉన్నాయి, వాటి గురించి ఎప్పుడూ 50 సంవత్సరాల కింద మేము పేపర్లో రాసి మర్చిపోయాం. ఇప్పుడున్న మీకు డచ్ సమాధానం ఉన్నాయి, ఆ ఇంపార్టెన్స్ ఏంటి? డచ్ సమాధానం ఒక 5 నిమిషాలు డాక్యుమెంట్ లాగా చేసి పెట్టచ్చు కదా. కేజీహెచ్ గురించి ఎన్ని సంవత్సరాలు పెట్టి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, తర్వాత ఈ పరిశ్రమలు ఇస్తున్నటువంటి నిధులు ఇది ఉన్నాయా, తర్వాత ఎవరికి హార్ట్ కంప్లైంట్ ఆపరేషన్ చేసేవాడు. ఇప్పుడు వచ్చి హార్ట్ కంప్లైంట్ జైలు మేనేజ్ ప్రైవేట్ హాస్పిటల్కి పంపించేస్తున్నారు. ప్రజల తరపున మీరు నిలబడలేదు. మీరు నిలబడినట్టయితే ఖచ్చితంగా మీకు గుర్తుకు వస్తుంది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళు అందరూ బీసీలు పనిచేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి కారణం ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చినాకే విశాఖ పోర్టు వచ్చింది, తర్వాత చిత్తూరు వచ్చింది, తర్వాత కాంటాక్ట్ వచ్చింది, తర్వాత గవర్నమెంట్ వచ్చింది, రీసెంట్గా స్టీల్ ప్లాంట్ బిఎన్పీ వచ్చింది, తర్వాత సమాజం. వీటన్నిటినీ ఎంత విస్తృతమైన సమాజం మనకు ఉన్నప్పుడు వద్దనకుండా ఉంది. ఎవరైనా వెళ్ళారా, ఎవరైనా రాశారా, చూపించారా? మీకు అది అలవాటైపోయినటువంటి వస్తువు అది. అంటే దాన్ని చూపించాలి, దీని ఇంపార్టెన్స్ చెప్పాలని మీరు అనుకుంటారు. మీకు వచ్చిన ఇంగ్లీష్ భాష, తెలుగు భాష, ఒరియా భాష, హిందీ భాషలో కూడా చెప్పండి. ఒక తెలుగులోనే చెప్పాలి కాదు. ఎందుకంటే యూట్యూబ్ తెలుగులో చూడరు కదా, ప్రపంచంలో ఉన్న అందరూ చూస్తారు కదా. అందుకని వచ్చానట లేదా తారకరామ పక్కన ఋషికొండ చూస్తే మన దగ్గర లక్షల మంది చూశారు. ఋషికొండ ఇలా ఇంపార్టెంట్ ఏదనుకున్నారు. తర్వాత మనకి ఆంధ్ర కాకినాడలో ఒకటి అభివృద్ధి కాలేదు, దాని గురించి దాని చరిత్ర గురించి ఇలాగ ఏది కాదు మీకు ప్రజెంట్ చేయడానికి కావాల్సిన సరుకు సమాజం. ఇలా అలాగే విశాఖపట్నంలో అపార్ట్మెంట్లో ఉన్నాయి. అపార్ట్మెంట్లు తాలూకా సమస్యలు మీరున్న కాలనీలో అలాగే సక్రమంగా విద్యుత్ శక్తి, మంచినీటి సదుపాయాలు, చెత్త సమస్యలు, పన్నులు బాగా ఉందా లేదా, మీరు కూడా ప్రజలు మీకు సమస్య ఉంటే మీ సమస్య ప్రజల సమస్య కదా. మీరు మీ కోణంలో చూడండి, అంటే ఒక విలేకరుగా చూడండి. అంతేగాని నేను ఈ ఏరియాలో ఉన్నాను, ఇది సమస్య కాదు, ఇది సమస్య అనుకోండి. మీరు రోడ్డు ముందు వెళ్తున్నప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు మీకు కనిపించిన సమస్యలు వార్తలు అనేవి మనకి పుట్టవు. మనం వార్తలు పుట్టించాలి. ఎలాగో మనం చూసిన దృష్టిని బట్టి, మనం చూసేటువంటి దృష్టిని బట్టి అన్నీ కూడా సమస్యలు పరిష్కారానికి మేమైతే ఒకప్పుడు 4 విలేకరులు ఉండేవాళ్ళని చెప్పాను. ఇండస్ట్రియల్ ఏరియాలో దాడి సత్యనారాయణ అప్పట్లో కార్పొరేట్, ఆయన దాదాపు 30 సంవత్సరాలు కార్పొరేట్లోనే పనిచేశారు.
ఆ ఏరియాలో 6 ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. అంటే పరిశ్రమ ప్రాంతం వాళ్ళ ఎక్స్ప్రాంతం చిప్పు ఇవన్నీ ఉంటాయి. చిప్పు నాలుగు జరగండి. అక్కడ అన్నీ కూడా అంతా పేదవాళ్ళు ఉంటారు. అందరూ ఆక్యుపై చేసిన బట్టి చేసుకున్నారు. ఆ కొండవాళ్ళ ప్రాంతంలో అన్ని సమస్యలే. ఆ దాదాపు 1,40,000 మంది ఒక 25 కాలనీలు ఉన్నాయి. 25 కాలనీలు ఉన్నాయి, 1,40,000 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ దాడి చేస్తాడు కానీ తెలుసు. ఎందుకంటే ఆయన ఒక వార్డులోనే పోటీ చేయలేదు. ఆ ఏరియాలో దాదాపు 4-5 వార్డుల్లో ఒక్కోసారి ఒక్కొక్క వార్డులో పోటీ చేసి ఆ రిజర్వేషన్ల వల్ల ఆ విధంగా ఆయన పోటీ చేయాల్సి వచ్చింది. ఆ 1,00,000 మందికి దాడి సత్యనారాయణ గారికి ఎవరో తెలుసు. ఆయన ఎవరెళ్ళినా సరే ఏ వారి నుంచి వచ్చాడని అనకుండా వెంటనే ఆ సమస్యలో ఏఈకి రాయాలా, అంటే ఎలక్ట్రికల్ ఏఈకి రాయాలా, వాటర్ ఏఈకి రావాలా. ఆయన దగ్గర డెప్యూటీ ప్రెసిడెంట్ ఒక అసిస్టెంట్ అంటే ఒక లెటర్ వచ్చేది. ఎంత సంతకం పెట్టి ఫోన్ చేసి నేను పలానందరూ పంపిస్తున్నాను, మీరు పరిష్కరిస్తారని చెప్పేసి పంపించారు. అందువల్ల ఆ ఇంట్లో రోజు తప్పట్టింది. ఉదయం 7 నుంచి 8 నుంచి 11 గంటల చెప్తానే ఉంటుంది. అప్పుడు దాకా రావడం, వాళ్ళంతా కూర్చోబెడతాం, వాళ్ళ సమస్యలు వింటాం. ఆ సమస్య ఏమీ లెటర్ ఇవ్వకుండా అవన్నీ పంపించారు. నాకు తెలిసి పని అయిందా లేదనేది సెకండరీ. ఆ వెళ్ళిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆయన మనకి సమస్యలు విన్నారు, మనకి లెటర్ ఇచ్చారు, మన ముందే అధికారులతో మాట్లాడారు. గోడవరావు సత్యనారాయణ గారు కూడా సేమ్ పద్ధతిని చేసేవారు. ఆయన మా ఏరియాకి వస్తే ఆయన రాజకీయ నాయకుల్ని, కార్పొరేటర్ని, అధికారులతో మాట్లాడేవారు. చెప్పడం రానివ్వరు. పక్కన కూర్చోబెట్టి ఏరియా సమస్య ఏంటి, నేనేం మాట్లాడాలి లేకపోతే నేనేం మాట్లాడాలి, ఏరియా సమస్య ఏంటి, ఇక్కడ ప్రజలకి ఏది ముఖ్యం అని అడిగాడు. పాఠశాలలో టీచర్లు సరిగ్గా ఉన్నారు లేదా, క్రీడా స్థలాలు ఉంటాయా లేదా, మంచిగా ఇస్తున్నారు లేదా, ఇలాంటివి అడిగి తెచ్చుకుని అవే మాట్లాడారు. అందువల్ల గోడవ సత్యనారాయణ గారంటే ఏం ప్రజాప్రతినిధి. ఆ విధంగా వాళ్ళు ప్రజలకి దగ్గరగా ఉండి గుర్తింపు పొందారు అంటారు. నేను ఉదాహరణ చెప్తాను. మీరు కూడా ప్రజలకి దగ్గరలో ఉండాలి. ప్రజల సమస్యల్లో ప్రజల్లో మమేకం ఉండండి. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఆ కేసుకు సంబంధించిన వివరాలు చెప్పినప్పుడు రికార్డ్ చేయండి. మీరు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు కదా, గుర్తింపు కార్డు పెట్టుకుని వెళ్ళండి. మామూలు విలేకరులు లేకుంటే వెళ్ళండి. వెళ్ళి పొలాంతాడు పొలాలు పెరిగిందంటే ఎలా కాదండి. ఉత్సాహంగా ఉండి ఐక్యమత్యంతో ఉండాలి. మీరందరూ అసోసియేషన్కి అనుకూలంగా ఉండాలి, అసోసియేషన్ మీకు అనుకూలంగా ఉండాలి. ఒకరి మీద ఒకరికి పరస్పర నమ్మకం ఉండాలి. ముందుగా నమ్మకం ఉన్నప్పుడే అసోసియేషన్ అందరూ కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. గుర్తింపు దానితో చదివి వస్తుంది. మన పనితో మనం గుర్తింపు తెచ్చుకోవాలి, కానీ అడుక్కుని రికమెండేషన్ తెచ్చుకునేటువంటి ఆలోచన చేయగలం. మీ ఫలితాలను చూపించండి. మీకు మీ ఉనికిని చాటండి. మీకున్న ఆయుధాలు ఉపయోగించి మీ ఉనికిని చాటండి. కాబట్టి ఖచ్చితంగా అదే గుర్తింపు వస్తుంది. వాళ్ళే చూసి గుర్తింపు ఇస్తాం. ప్రారంభించిన తర్వాత సీనియర్ జర్నలిస్టు అలాగే న్యూస్ 1 ఎడిటర్ అజయ్ కుమార్ గారు కూడా మాట్లాడాలి. ప్రస్తుతానికి మన దాంట్లో ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ గారు మాట్లాడడానికి ముందుగా మన లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జేఈని స్థాపించినటువంటి సంజయ్ రెడ్డి గారికి ఆహ్వానం తెలియజేసుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు గుజరాత్లో చాలా జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. సో అన్ని
అన్ని జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు అందరికీ మంచి ఫలితాలు ఇస్తున్నాయా లేదా వాళ్ళ గురించి కృషి చేస్తున్నాయా అంటే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ మార్కే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్తో ఇందాక చెప్పారు, వైజాగ్ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు సభ్యత్వాలు ఏంటంటే ఇవ్వడానికి చాలా వరకు ఆలోచిస్తున్నారు. సో వాటన్నిటికీ స్వస్తి చెప్పి జే అనే ఒకటి స్థాపించి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ కూడా ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులుగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా సభ్యత్వాలు ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయాలి. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మిగతా ఛానల్లో పనిచేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి జేఈకి సపోర్ట్ చేసి జేఈకి మరింత కృషి చేసేందుకు ముందుకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ గురించి నేను చెప్తున్నాను. ఐ మీన్ సర్వల్ ఆర్గనైజేషన్. నా పేరు జీవన్ అండి. మన వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. 6 months అయింది స్టార్ట్ చేసి. ఐ హ్యావ్ 2 lakhs సబ్స్క్రైబర్స్ నియర్లీ. ఇన్స్టాగ్రామ్లో కూడా బాగానే ఈ మధ్య మాట్లాడుకోబోతున్నాను. సో ఐ మీన్ టు సర్వల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, OTN, ETNs అని అన్నింటిలో. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ గురించి చూసినప్పుడు నేను మన మీడియా గ్రూప్లో వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను. వెంటనే కనెక్ట్ అయ్యాను ఈ పేరుకి, జై అనే పేరుకి. ఎందుకంటే మా అబ్బాయి పేరు కూడా జై. సో ఫాస్ట్గా కనెక్ట్ అయ్యాను ఆర్గనైజేషన్. సో నాదొక చిన్న సలహా అండి ఏంటంటే, మీ యాక్టివిటీస్ బాగుంటాయి. యూట్యూబర్గా యూట్యూబ్ జర్నలిస్ట్కి ఒక ప్రాధాన్యత ఉందన్న ఇది చాలా నచ్చింది. దాంతోపాటు ప్రతి యూట్యూబర్ జర్నలిస్ట్కి మానిటైజేషన్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం మనం టు బి వెరీ ఫ్రాంక్ రెండుకి చెందకుండా మధ్య రకంలో ఉన్నాం. అంటే ఒక పక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి మనకి అందట్లేదు. మనకన్నా ఫాస్ట్గా గ్రో అయ్యే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనకు అందట్లేదు. నేను ఈ మధ్యన కొన్ని మీడియా ప్రెస్ మీట్స్కి వెళ్తుంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న వాల్యూ కూడా యూట్యూబ్ జర్నలిస్ట్గా మనకి రావట్లేదు. ఒక పక్క మన ఫోను కెమెరా పట్టుకుని వెళ్తుంటే ఆ సెల్ ఫోన్ పక్కకి తీయడం అని చెప్పి సోకాల్డ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మనం పక్కకు తోసేస్తున్నాం. సో రెండింటికి మనం చెందట్లేదు. సో ఇలాంటి ఆర్గనైజేషన్ మనకు ఉంటే మన వెనకాల సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళని ఉంచుతామని డెఫినెట్గా ఒక నమ్మకం అయితే కుదిరింది. సో ఆల్ ద బెస్ట్ అండి. నా సర్వీసెస్ ఎలా కావాలన్నా వాడుకోవచ్చు. దాంతోపాటు ఇందాక మనం అనుకున్నాం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే లేబర్ ఇది తీసుకోవాలి, MSME తీసుకోవాలి. ఇలాంటి అవేర్నెస్ సెమినార్లు కూడా మన ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యింది. ఫ్రమ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ సన్ టు ఏ డెప్యూటీ లీడర్. ఒక స్టోరీ చేయాలని వచ్చిన కోరిక. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చిత్రకారుడు, అలాగే శిల్పి, జర్నలిస్టు, రచయిత, హిందుస్థాన్ షిప్యార్డ్లో ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఆయన 18 ఏళ్ళ వయసులోనే రాయడం, ఈ హాబీలన్నీ అలవాటు చేసుకున్నారు. తర్వాత జర్నలిజంలో సుమారుగా అన్ని పత్రికల్లోనే పనిచేసినట్టే. అదేవిధంగా ఆయన అండర్లో సుమారుగా ఒక 25 మంది జర్నలిస్టులు తయారు చేశారు. అది నేను సుమారుగా అనుభవం చెప్పంటే మంచి గుర్తింపు పొందినటువంటి 25 మంది జర్నలిస్టులు తయారు చేశారు. అందులో నేను కూడా ఒక చిన్న నేను ఒక నంబర్ని, నేను కూడా ఒక స్టూడెంట్నే. కానీ ఎలా ఉంటాయంటే ఇప్పటికీ గుర్తుండిపోయింది. చిన్న పొరపాటు నా మీద చిన్న ఆలిగేషన్ వచ్చింది. పిలిస్తే వచ్చిన తర్వాత వివిలో తోక ఆడిస్తే తోక కత్తిరించేస్తానని అన్నారు. దేనికన్నారో తెలియదు. తప్పును ఏదో చూపించలేదు. తోక ఆడిస్తే తోక కోసేస్తానన్నారు. ఏంటని ఆలోచించేటప్పుడు ఏంటి తప్పునన్న 6 రోజుల తర్వాత తెలిసింది. అది నేను కాదని తర్వాత తెలిసిన తర్వాత ఆయన బుజ్జగించి తర్వాత అక్షరాలు ఎలా నేర్పాలి ఏంటి అన్నీ నేర్చుకుంటూ ఎంతోమందిని తీర్చిదిద్దారు. ఈరోజు చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు సార్ రాసిస్తే బస్సుకి వెళ్ళి ఒక 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 2 రూపాయలకి ఇచ్చి అందించేటువంటి పరిస్థితి. ప్రెస్ నోట్లు అందించుకుంటూ ఆ ప్రెస్ నోట్ రోజు చదివి ప్రెస్ నోట్ రాయడం, వార్త రాయడం అలవాటు అయిపోయింది. అలా ఎంతోమంది జర్నలిస్టులు తయారయ్యారు. ప్రత్యేకించి ఇంకోటి ఏంటంటే
తిట్టి ఎలా ఉంటుందంటే గుచ్చుకుంటుంది బాణంలాగా, కానీ నీకు గాయం అవ్వదు, కానీ నీకు మార్పు వస్తుంది. అలాంటి గురువులు మనకు కావాలి. అలాంటి వ్యక్తి మనం దొరకడం చాలా కష్టం కూడా, మనం ఎంచుకునే విధానం బట్టి కూడా ఉంటుంది. అదేవిధంగా మనకి క్రమశిక్షణ, విలువలతో కూడుకున్నటువంటి విలువలు, చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున జిల్లాలో చాలామంది పత్రికా విలేకరులకి చలపతిరావు గారు అంటే తెలియకపోయిన వ్యక్తులు ఏమీ లేవు. అలాగే చిత్రకళా పరిషత్కి సార్ వ్యవస్థాపకులు ఒక జనరల్ సెక్రటరీగా ఉంటున్నారు. చిత్రకళా పరిషత్ అంటే వడ్డాది పాపయ్య చిత్రకారులు ఉన్నారు కదండి, అంత ప్రముఖ వ్యక్తులతో కూడా పరిచయం ఉన్నది. పేర్లు అయితే ప్రస్తుతంగా నేను వడ్డాది పాపయ్య లేకపోతే రకరకాల చాలామందితో మన ఈనాడులో వేసేటువంటి కార్టూనిస్ట్ అంటాకుల పైడరాజు గురించి సార్ నాకు ఇచ్చేవాడు, నేను కూడా వ్యాసాలు అయ్యే తీసుకొని రాసేవాడిని. అలాగే హిందుస్థాన్ షిప్యార్డ్ యొక్క చరిత్ర పూర్తిగా తెలిసింది ఎప్పుడంటే ఆయన వల్ల నాకు తెలిసింది. చరిత్ర తెలుసుకోవాలి, చరిత్ర మనం ప్రకటించాలి. చరిత్రను ఎప్పుడు మనం ఎవరైతే చరిత్ర తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే రాణించగలుగుతారు సార్. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరి తరఫున పూజ్యులైనటువంటి దాడి సత్యనారాయణ గారికి, అలాగే మాకు ఎంతో ఇన్స్పిరేషన్ అయినటువంటి దాడి సత్యనారాయణ గారు, అలాగే చలపతిరావు గారికి ఈ జై అసోసియేషన్ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జై అసోసియేషన్ ఆధ్వర్యంలో మరికొద్ది రోజుల్లో శిక్షణ తరగతులు ఉంటాయి. సార్ కంపల్సరీగా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాజకీయంగా ఉన్నటువంటి సమస్యలపై కూడా మాకు శిక్షణ తరగతులు అవసరం. జర్నలిజం ఒకటే కాదు, రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజల దగ్గర రాజకీయ నాయకులు చేసేటువంటి విన్యాసాలు ఏంటి, ఇలాంటివన్నీ పూర్తిగా అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి దాడి సత్యనారాయణ గారు కూడా శిక్షణ తరగతులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సార్ ఒక మాట అన్నారు, జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళడం కానీ అధికారుల దగ్గర తీసుకెళ్ళాలంటే దూసుకుపోయే వ్యక్తి కాబట్టి మనకన్నా చాలా అవసరం. మనం ఎదుగుతాం, ఖచ్చితంగా మనం ఎదగాలి, విస్తృత స్థాయిలో మనం ఎదగాలి, ప్రజల్లో మనకు గుర్తింపు రావాలి, మనం కూడా మన సంక్షేమం కూడా పూర్తిగా భద్ర చేతుల మీదుగా అభివృద్ధి చెందుతుందని మేము ఆకాంక్షిస్తున్నాం. వారికి గుర్తింపు కార్డులు ప్రధాన కార్యదర్శి సంజయ్ గారి చేతుల మీదుగా, సంజయ్ గారు పేరు అనౌన్స్ చేయండి. అతిథులు సీనియర్ జనరల్ చలపతిరావు గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏ రామచంద్రరాజు, సుధాకర్, నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుని. విశాఖ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున విశాఖపట్నంలో యూట్యూబర్స్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని విశాఖపట్నంలో ప్రారంభించడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం. మరి
ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో, ఒక మంచి స్ఫూర్తితో మీరందరూ కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్ వారికి, సభ్యులందరికీ కూడా ముందుగా నాకు శుభాకాంక్షలు. ఈవేళ జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందిస్తుందంటే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల కంటే ఈవేళ న్యూస్ పేపర్లోనూ, టీవీ ఛానల్లోనూ, ముఖ్యంగా మీ యూట్యూబ్లో వచ్చినటువంటి వార్తలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాంట్లో ఈవేళ ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఈవేళ మీరు అసోసియేషన్ పెట్టడం నిజంగా సంతోషదాయకం. ఏదేమైనా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఒక బ్రతుద్దరుగా నేను భావించట్లేదు. మీరు భాగస్వాములు, జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఒక భాగస్వామి. ప్రజా సమస్యల్ని మీ యూట్యూబ్లో రావడం ద్వారా ప్రజలకి మంచి పరిపాలన అందించాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి వృత్తి మీది. కావున మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఇవాళ ఏదైతే మీరు ఈ ప్రచారం, ఈ యూట్యూబ్ని ఎంచుకున్నారో దీంట్లో నిజాయితీగా, నీతిగా పనిచేయండి. మీరు చేసిన దానికి ప్రతిఫలం అనేటువంటిది ఏదో రోజుకి వస్తుంది. అలాగే ఈవేళ మీలో ఒక బాధ ఉంది. ఇది రిపోర్టర్స్కి, విలేకరులకి, ఛానల్ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు, యూట్యూబ్కి మీకు గుర్తింపు లేదని. మీరు పాత రోజులకు వెళ్ళేట్టయితే ఒకప్పుడు పేపర్కి కానీ టీవీకి కూడా గుర్తింపు లేనటువంటి రోజులు, కానీ వాళ్ళు కష్టపడి పనిచేశారు, వాళ్ళ గుర్తింపు వచ్చింది. అదేవిధంగా మీరు పనిచేయండి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తే జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా ప్రభుత్వం కూడా స్పందించి మీ గుర్తింపు వస్తుంది. తప్పకుండా ప్రజా సమస్యల మీద పనిచేసినప్పుడు ప్రభుత్వాలు ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాయి. ఏదేమైనా ఈవేళ మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్కి, మీ సభ్యులందరికీ ఒకటే మనవి, పట్టుదలతో పనిచేయండి. మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించి మీరు ముందుకు వెళ్ళి ప్రజా సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ ప్రభుత్వం గుర్తింపిస్తుందని మనవి చేస్తూ, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోరేది, ఒక సీనియర్ సిటిజన్గా, విశాఖపట్నం వాసిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో కోరేది, ఒక మంచి ఆలోచనతో ఈవేళ యూట్యూబర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకుని రాష్ట్రంలోనే ఒక మంచి మార్గంలో వెళ్తున్నటువంటి వీరికి మీరు ఒక మంచి పరిపాలనా దక్షులుగా, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు వీళ్ళకి కూడా ఒక గుర్తింపిచ్చి ప్రజల దగ్గర నుంచి, డెప్త్ నుంచి మీకు వారి కష్టాలు తెలుసుకుని పనిచేసేటటువంటి ఈ అసోసియేషన్కి వీళ్ళకి కూడా గుర్తింపిచ్చి ఈ తాలూకా వార్తలు కూడా మీరు పరిగణలో తీసుకొని మంచి పరిపాలన అందించాలని కోరుతూ, మరి చరిత్రలో మిగిలిపోయేటటువంటి గెలుపు మీరు గెలిచారు. దాంట్లో ముఖ్య పాత్ర కూడా ఈ అసోసియేషన్ను, ఈ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు మొన్న. కావున అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ పరిపాలనలో వీళ్ళు కూడా భాగస్వాములు చేసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వీరికి కూడా మీరు గుర్తింపు ఇవ్వాలని, వీరి తాలూకా సంస్థని మీరు ముందుకు నడిపించడానికి మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ఎప్పుడూ మీ వెంటే ఉండే ఈ అసోసియేషన్కి, యూట్యూబర్స్కి మీ మద్దతు ఉండాలని తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకున్నా. ఇట్లు మీ దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం.